సార్ నమస్తే. నమస్తే సార్, నా పేరు కేటీ నాయక్, జడ్పీహెచ్ఎస్ నాగారాంలో నేను వర్క్ చేస్తున్నాను. అయితే నేను గతంలో నాకు ప్రమోషన్ వచ్చి ఒక 5 నెలలు అయింది. ఆ ప్రమోషన్ కన్నా ముందు నేను ప్రైమరీ టీచర్ని. ప్రస్తుతం నేను నాగారాంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే ప్రస్తుతం నేను గత 3 సంవత్సరాల నుంచి మైస్లేట్ మీద నేను ప్రయోగాత్మకంగా పిల్లల మీద వర్క్ చేశాను. సో నేను కంక్లూడ్ ఎడ్యుకేషన్ ఒక్కటే స్లేట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ 4 కంక్లూడ్ ఎడ్యుకేషన్ ఒక స్లేట్ ద్వారా ఎట్లా అందించాలో దాని మీద నేను వర్క్ చేశాను సార్. ఈ మెథడ్ కూడా పిల్లలకు ఒక సంపూర్ణంగా హ్యాపీనెస్ని ఇచ్చేదిగా ఉంటుంది. తొలిమెట్టు చదువులు చిన్నోడా, నీవు పలక చేత బట్టు చిన్నోడా, తొలిమెట్టు చదువులు చిన్నోడా, నీవు పలక చేత బట్టు చిన్నోడా, మాతృభాష శబ్దాలు రో గుర్తులు రాతలు చిన్నోడా, పలక మీద రాతలు రో కనబడుతుంటాయి చిన్నోడా, అచ్చుల హల్లుల పాటరో విని పాడాలి చిన్నోడా, వర్ణమాల రూపాలంటారో తోరణాల రూపం చిన్నోడా, పై రాతలన్నీ రాయాలిరో తెలంగాణ చిన్నోడా, పై రాతలన్నీ రాయాలిరో తెలంగాణ చిన్నోడా, ఆలు పలకాలి చిన్నోడా, నీవు ఇల్లు రాయాలి పెద్దోడా, అమ్మ పలుకు శబ్దాలమ్మో తెలంగాణ చిన్నమ్మ, అమ్మ పలుకు శబ్దాలమ్మో తెలంగాణ చిన్నమ్మ, ఊను పలకాలి చిన్నోడా, రుర్రును చదవాలి చిన్నోడా, అచ్చుల హల్లుల పాఠమో విని చెప్పాలి చిన్నోడా, అచ్చుల హల్లుల పాఠమో విని చెప్పాలి చిన్నోడా, ఏను చదవాలి చిన్నోడా, నీవు అంటూ పలకాలి చిన్నోడా, వర్ణమాల రూపాలంటారో తెలంగాణ చిన్నోడా, వర్ణమాల రూపాలంటారో తెలంగాణ చిన్నోడా, ఓను పలకాలి చిన్నోడా, నీవు అవ్వంటూ రాయాలి చిన్నోడా, మైస్లేటు పైన రాతలంటారో కనబడుతుంటాయి చిన్నోడా, మైస్లేటు పైన రాతలంటారో కనబడుతుంటాయి చిన్నోడా, అమహాను పలకాలి చిన్నోడా, ఇవి ఉభయ గుర్తులు చిన్నోడా, రాత చూసి రాయాలిరో తెలంగాణ చిన్నోడా, నీవు చదువులన్నీ చదవాలిరో తెలంగాణ చిన్నోడా. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ స్లేట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక్క భూతద్దం పెట్టి చూసినా నిరక్షరాస్యత అనేది ఎక్కడ కనబడదు. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్కి స్లేట్ అనేది చాలా ఉపయోగకరము. అయితే ఈ బోర్డు మీద టీచర్ల కోసము ఇటీవల చేశాను. ఒకసారి సజెస్ట్ చేశాడు, పిల్లలకు ఈ స్లేట్ ఇచ్చేసి ఈ బోర్డు ద్వారా పాఠాలు చెప్తే ఒక్క పిల్లోడి కూడా చదవడం రాయడంలో వెనుకబడే ప్రసక్తి ఉండదని ఒక సిస్టంలో దీన్ని చేశారు. అయితే ఇది రాశారు సార్, ఇక్కడ రాస్తారు. ఈ ఆతో పదాలు నిర్మాణం చేసే అలా అని, ఆట అని, ఇది కాదు, ఇట్లా ఇలా అని అప్పటికప్పుడే పిల్లలకు చూపిస్తూ ఈగా అని చెప్పచ్చు, ఊడా అని. ఇంకా చేయలేదు సార్, నేను గవర్నమెంట్ సపోర్ట్ అడుగుతున్నాను. గవర్నమెంటే ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ముందు ఇవ్వాలనేది నా ఆలోచన. మార్కెట్లో అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళకు అందాలనేది నాకు ఒక గోల్ ఉంది. దానివల్ల గప్చుప్ ఉన్నా నేను 3 సంవత్సరాల నుంచి నేను చేసుకొని పెట్టుకున్నాను, కానీ ఎక్కడ ఎవరిని కన్సల్ట్ కాలేదు. అయితే ఇది పాఠ్యపుస్తకానికి అనుబంధంగా స్లేట్ కూడా ఇస్తే ప్రతి పిల్లోడు లెర్నింగ్లో నేర్చుకుంటాడనేది నా హోపు. నేను పిల్లల దగ్గర ప్రయోగాత్మకంగా దీన్ని పర్ఫెక్ట్ చేశాను సార్. నేను ఇప్పుడు పాడింది కూడా మెథడాలే చేశారు, పాటల్లో కూడా కంప్లీట్ మెథడే. అయితే ఇటీవల సార్ వాళ్ళు 15 ఆగస్టు నాడు ప్రోగ్రాం పెడితే చూశారు, ఎక్సలెంట్ అని చెప్తేనే నేను అవి ఇంగ్లీష్ ఓవెల్ సౌండ్స్ సార్, అవి అచ్చుల సౌండ్ సార్. ఇవి తెలుగులో అయినా ఏ భాషలో అయినా అచ్చులు కామన్గా ఉంటాయి.
అచ్చులు ఒకవేళ విద్యార్థికి వచ్చేస్తే హల్లు అనే పదాలతో జత చేస్తూ పద నిర్మాణం చేయడానికి చాలా సులభము. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. కమల అని విద్యార్థి తెలుగులో రాయగలిగితే ఆంగ్లంలో కూడా కమల రాయగలడు. దట్ ఈస్ కాన్సెప్ట్ సార్ ఇది. ఇట్లా ఇప్పుడు కా ఎక్కడ ఉందో దానికి అక్కడ జత చేసుకుంటాడు, మా ఎక్కడ ఉంటుందో దాన్ని యాడ్ చేసుకుంటాడు సార్. ఇక్కడ లా ఇది ఎల్లి అని అప్పటికప్పుడే ఇది ఎక్కడి నుంచి తీసిస్తారు? ఇది కొంచెం నాకు క్లారిటీ అనిపించట్లేదు. ఫోనెటిక్స్ సార్ అవి. సబ్జెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్ సార్ అది ఫోనెటిక్. అంటే మీరు సొంతంగా తీసుకున్నది? సొంతంగా చేసుకున్నాను.